పదజాల వినియోగం చూద్దాం. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. క్షీరాబ్దిని మదించినప్పుడు అమృతం పుట్టింది. ఇక్కడ క్షీరాబ్ది కింద గీతుంది. క్షీరము అంటే ఏంటి? పాలు. అబ్ది అంటే సముద్రం. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. ఏంటి? పాల సముద్రం. కొండ గుహల్లో నివసించే మృగపతి అడవికి రాజు. మృగపతి అంటే మృగము అంటే జంతువు. జంతువులకు రాజు ఎవరు? సింహం కదా. అడవికి రాజు ఇక్కడ ఎవరు? సింహం. మృగపతి అంటే సింహం. పుడమీషులు ప్రజలను చక్కగా పరిపాలించారు. పుడమీషులు. పుడమి అంటే భూమి. భూమిని పాలించేవారెవరు? రాజులు. అంటే భూమిపై నివసించే ప్రజలను పాలించేవారెవరు? రాజులు. పుడమీషులు అంటే రాజులు. ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే అచ్చెరువు. భక్తి, బత్తి. దిశ, దిశ. పృథ్వీ, పుడమి. ఏంటి ఇక్కడ? సంధి పదం ఇచ్చిండ్రు, విడదీసి రాయండి సంధి పేరు. ఫస్ట్ దాన్న యుద్ధం. క్షీరాబ్ది. దీన్ని విడదీస్తే క్షీర ప్లస్ అబ్ది, క్షీరాబ్ది. సంధి వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏముంది? క్షీర. క్షీర అంటే రా అంటే ఎట్లా ఏర్పడింది? ఇది రూ ప్లస్ ఆ, రా. ఇక్కడ ఆ. పూర్వపదానికి పరపదం అంటే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటి? ఆయి ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. అంటే ఆగలిస్తే దీర్ఘం అనేది వస్తుంది. ఇగో ఆ. ఇగో క్షీరాబ్ది. పూర్వపదంలోని ఆ అనే అక్షరానికి పరపదంలోని ఆ అనేది అచ్చు పరంబైనప్పుడు ఆ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అంటే ఆకి ఆ గలుస్తే ఆ, ఈకి ఈ గలుస్తే ఈ అని అర్థం. కనకాచలం. కనక ప్లస్ అచలం. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇది ఎట్లా ఏర్పడింది? ఇగో కు ప్లస్ అ క. ఆ అనేది పరంబైతే ఇగో దీర్ఘం అనేది వచ్చింది. ఇగో క్షీరాబ్ది. ఇంతకుముందు చెప్పిన కదా. ఇగో క్షీర ప్లస్ అబ్ది, క్షీరాబ్ది. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏంటి? విడదీసింది ఉంది. దీనికి సంధి పదం రాయాల. నాకు ప్లస్ ఒక, నాకొక. ఇదే సంధి చూద్దాం. నాకు. కు అనేది ఎట్లా ఏర్పడింది? కు ప్లస్ ఉ, కు. ఇక్కడ ఓ. ఇది వచ్చేసి ఉత్వ సంధి. ఏంటి? ఉత్వ సంధి లేకపోతే ఉకార సంధి. ఏంటి? ఇక్కడ కు ప్లస్ ఉ, ఓ. ఇది పూర్వపదము, ఇది పరపదము. పూర్వపదము ఏంటి? ఊ. ఊ అనే అక్షరానికి ఓ అనేది పరంబైతే ఈ ఊ అనేది తొలగిపోయి కుకు ఓ అనేది వచ్చి చేరడం వల్ల కో అనేది వస్తుంది. అంటే ఉత్వ సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము. ఏంటి? పూర్వపదంలోని ఉకారానికి పరపదంలోని మొదటి అక్షరం పరంబైనప్పుడు పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి ఈ కు అనే అక్షరానికి ఓ అనేది వచ్చి చేరడం వల్ల ఓ అనేది వస్తుంది. ఇగో నాకొక. ఇప్పుడు చూద్దాం. కాదు ప్లస్ ఏని, కాదేని. ఏంటి? కాదు ప్లస్ ఏని, కాదు. కాదు అంటే ఇక్కడ ఏముంది? దు ప్లస్ ఉ, దు, ఏ. ఇది కూడా ఉకార సంధి లేకపోతే ఉత్వ సంధి. అతనికిచ్చెను. ఇప్పుడు చూద్దాం. అతనికి ప్లస్ ఇచ్చెను. ఇది ఎట్లా ఏర్పడింది? ఇగో కు ప్లస్ ఈ, కి. ఇగో ఈ. ఏంటి? ఇది ఇత్వ సంధి. ఇది ఎట్లా ఏర్పడింది? పూర్వపదంలోని ఈ అనే అక్షరానికి పరపదంలోని ఈ అనేది వచ్చి చేరినప్పుడు పూర్వపదంలోని ఈ అనేది తొలగిపోయినప్పుడు పరపదంలోని ఈ అనేది
కూకు వచ్చి చేరడం వల్ల కి అనేది ఏర్పడుతుంది. ఇది ఇత్వ సంధికి సూత్రం. పుట్టినిల్లు, దీన్ని ఎట్లా విడదీయాలా? పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇది ఎట్లా ఏర్పడింది? ఇగో నువ్వు ప్లస్ ఆ, నా అంటే ఇందులో ఆ అని అచ్చుంది కదా. ఇగో ఇల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇది ఏ సంధి? అత్వసంధి. అత్వసంధికి సూత్రం ఏంటి? అత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యం. ఇత్వసంధి అంటే ఇత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యం. ఏమిటిది? దీనికి సంధి పదం ఏంటిది? ఏమిటి ప్లస్ ఇది, దీనికి సంధి పదం ఏమిటిది. ఏమిటి, టీ అంటే 2 ప్లస్ ఈ, టీ. ఏమిటిది, ఇది కూడా ఇత్వసంధే. ఏంటి? ఇత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము. ఇది ఇత్వసంధి లేకపోతే ఇకార సంధి. ఇదేంటి? పూర్వపదంలోని ఈ అనే అక్షరానికి పరపదంలోని ఈ అనే అక్షరం పరంబైనప్పుడు పూర్వపదంలోని ఈ అనేది తొలగిపోయి పరపదంలోని ఈ అనేది 2కి వచ్చి చేరడం వల్ల టీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నాయనమ్మ ఎట్లా విడదీయాలా? నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ. ఇది వచ్చేసి అత్వసంధి. ఏంటి? అత్వసంధి. ఇది ఎట్లా ఏర్పడింది? ఇగో నువ్వు ప్లస్ ఆ నా, అత్వసంధి. నాయన ప్లస్ అమ్మ, నాయనమ్మ, అత్వసంధి. అత్వసంధికి సూత్రం ఏంటి? అత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము. ఇప్పుడు గుణసంధి యుద్ధం. కింది పదాలను విడదీయండి. ఇక్కడ ఏముంది? ఫస్ట్ది రాజేంద్రుడు అంటే రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. గుణసంధికి సూత్రం ఏంటిది? అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశం వస్తాయి. అకారం అంటే ఇక్కడ ఆకి గాని ఆకి గాని, ఏంటి? ఈ గాని ఊ గాని రూ గాని పరంబైనాయి అనుకో ఏమొస్తుంది? అకారానికి ఈ గలుస్తే ఈ అనేది పరంబైతే ఏకారము, ఉకారం గలుస్తే ఓకారము, రుకారం గలుస్తే అర్లు ఏర్పడతాయి. ఏంటి గుణసంధికి సూత్రం? అకారానికి ఈ ఊరులు పరంబైతే ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు చూద్దాం. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. ఇక్కడ జా, జా అనేది ఎట్లా ఏర్పడింది? జూ ప్లస్ అ జా, ఈ. అకారానికి ఇకారం కలిస్తే ఏమొచ్చింది? ఏకారం. ఇగో రాజేంద్రుడు. ఇప్పుడు చూద్దాం, దీన్ని విడదిద్దాం. ఇగో గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. జా అనేది ఎట్లా ఏర్పడింది? ఇగో జూ ప్లస్ అ జా. అకారానికి ఇకారం కలిస్తే ఏమవుతుంది? ఏకారం అనేది వస్తుంది. ఇగో గజేంద్రుడు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఇగో పరమ అంటే ఆకి ఈ గలుస్తే ఇక్కడ ఈ గాని ఈ గాని ఏత్వం అనేది వస్తుంది. ఇగో పరమ ప్లస్ ఈశ్వరుడు. అకారానికి ఇకారము పరంబైతే ఏకారం అనేది వస్తుంది. నెక్స్ట్ సర్వేశ్వరుడు యుద్ధం. సర్వ ప్లస్ ఈశ్వరుడు. ఏంటి? సర్వ ప్లస్ ఈశ్వరుడు. సర్వ రు ప్లస్ వు ప్లస్ ఆ. అకారానికి ఇకారం పరంబైతే ఏకారం అనేది వస్తుంది. ఇగో అకారానికి ఈ అనేది పరంబైతే ఏ. ఇగో సర్వేశ్వరుడు. నెక్స్ట్ యుద్ధం. వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం. ఇక్కడ ఏముంది? ఆ అనే అచ్చుంది. ఊ. అకారానికి ఉకారం పరంబైతే ఓకారం. ఇగో వసంతోత్సవం. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం, గంగోదకం. గా అనేది ఎట్లా ఏర్పడింది? ఇగో గు ప్లస్ అ గ. అకారానికి ఉకారం పరంబైతే ఓకారము. ఇగో గంగోదకం. ఏంటి? గంగోదకం. నెక్స్ట్ దేవర్షి యుద్ధం. దేవ ప్లస్ ఋషి, దేవర్షి. ఇందులో ఏముంది? వు ప్లస్ అ వ. అకారానికి రుకారం పరంబైతే అర్ అనేది వస్తుంది. ఇగో దేవర్షి. ఇప్పుడు చూద్దాం మహర్షి యుద్ధం. మహా ప్లస్ ఋషి.
ఇక్కడ హ అంటే హూ ప్లస్ ఆ, రుకారం పరంబ అయితే అర్ అనేది వస్తుంది. ఏంటి గుణసంధికి సూత్రము? అకారానికి అంటే ఆ అనే అశ్వక్షరానికి కానీ ఆ అనే దీర్ఘాక్షరానికి ఈ ఊరులు పరంబైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. అంటే ఆకి ఈ గాని కలిస్తే ఏ అనేది వస్తుంది, ఆకి ఉకారం కలిస్తే ఓకారము, ఆకి రుకారం కలిస్తే అర్లు అనేటివి వస్తాయి. ఇది చూద్దాం. క్రింది పదాలను కలిపి సంధి ఏర్పడిన విధానాన్ని తెలపండి. ఇప్పుడు ఒకసారి ఉదాహరణ చూద్దాం. మహా ప్లస్ ఇంద్రుడు, మహేంద్రుడు. అంటే ఇక్కడ హ అంటే ఇందులో ఆ అనే అచ్చుంది కదా, ఇగో అకారానికి ఇకారం పరంబైతే ఏకారం అనేది వచ్చింది. ఇది కూడా గుణసంధే. నెక్స్ట్ ఇది చూద్దాం. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఏంటి? దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. దేవేంద్రుడు. ఇందులో ఊ అంటే వా అంటే ఊ ప్లస్ ఆకి ఇకారం కలిస్తే ఏ అనేది వస్తుంది. ఇగో దేవేంద్రుడు, దేవేంద్రుడు. గుణ ప్లస్ ఈశ్వరుడు, ఘన ప్లస్ ఈశుడు, గణేశుడు. ఇక్కడ నా అంటే ఆ ప్లస్ ఈ కలిస్తే ఏ, ఇగో ఆ ప్లస్ ఈ ఏ, గణేశుడు. నర ప్లస్ ఉత్తముడు, నరోత్తముడు. నర ఆకి ఉకారం కలిస్తే ఇక్కడ ఏముంది? ఊ. నర అంటే ఆ, పరపదంలో ఊ పరంబైతే అకారానికి ఉకారం పరంబైతే ఓకారం అనేది వస్తుంది. నరోత్తముడు. నెక్స్ట్ నవ ప్లస్ నరోత్తముడు. నవ ప్లస్ ఉదయం, నవోదయం. ఏంటి? నవ ప్లస్ ఉదయం, నవోదయం. అకారానికి ఉకారం కలిస్తే ఓకారం అనేది వస్తుంది. నవ వా అంటే ఇందులో ఆ అనే అచ్చుంది కదా, ఇక్కడ ఊ. అకారానికి ఉకారం పరంబైతే ఓకారం అనేది వస్తుంది. బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి. ఆకి రూ కలిస్తే అర్ అనేది బ్రహ్మర్షి, అర్.